బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, కొన్ని సార్లు మనం దీపము ఇంట్లో పెట్టినా లేదంటే గుళ్ళో పెట్టినా కూడా అప్పుడప్పుడు ఆరిపోతూ ఉంటుంది. కొంతమంది అంటారు, అలా ఆరిపోతే గనక నువ్వు అనుకున్నది ఏమీ జరగదు, అది ఆ విధంగా నీకు దేవుడు తెలియజేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అలాంటిది ఏదైనా ఉంటే దేనికి సంకేతం అంటారు? అసలు చాలా మంచి ప్రశ్న అమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. దీపము అనేటటువంటిది దేనికి గుర్తు అని అంటే గనక, మనం భగవంతుని ముందర వెలిగించినటువంటి దీపము చాలా ప్రత్యేకమైనటువంటిది. భగవంతుని ముందర వెలిగించేటటువంటి దీపము మన జీవితంలో వెలిగించేటటువంటి దీపముతో సమానము. ఆ భగవంతుని దగ్గర వెలిగించిన కాంతి ఏదైతే ఉంటుందో మన జీవితాన్ని మార్చేటటువంటి విధంగా ఉండాలి అనేటటువంటి ఒక ఆశాధోరణితో భగవంతునికి దీపము, ధూపము, నైవేద్యము ఈ మూడు కూడా చాలా ప్రీతికరమైనటువంటి. చాలా మంది గుళ్ళో హారతి ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కానివ్వండి, సడన్గా కొండెక్కాయి అనుకోండి, ఆరిపోయాయి అనుకోండి, చాలామంది భయపడిపోతూ ఉంటారు, చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. కొన్నిసార్లు అవి గాలికి వెళ్ళిపోతాయి, లేదు అంటే ఏదైనా అవాంతరం వల్ల పోతాయి. దానివల్ల అవి పోవడం వల్ల మనకేదో చెడు జరుగుతుంది అనేటటువంటి భయభ్రాంతులు ఎవరు కూడా పడవద్దు. ఒకవేళ అవి పోయాయి అంటే అక్కడ ఏదో ఇబ్బందికరంగానే వెళ్ళిపోతాయి తప్ప, కావాలని మనం పెట్టినటువంటి వెంటనే దీపం ఆరిపోయిందంటే అప్పుడు కొన్ని రకాలైనటువంటి సింటమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ గాలి లేదు, ఏమీ లేదు, అయినా మనం వెలిగించినటువంటి దీపం తొందరగా ఆరిపోవడం కానీ, లేదు అని అంటే గనక అది తొందరగా కొండెక్కడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఏదో మనకు ఇబ్బంది లేదా అపాయము లేదా ఏదో ఒక చెడు సంఘటనలు జరిగేటటువంటి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు కొన్ని శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే గనక, దీన్ని ఏ శాస్త్రము అని అంటారంటే శకున శాస్త్రము అని చెప్తూ ఉంటాం. శకున శాస్త్రంలో చాలా రకాలైనటువంటి పద్ధతులు, ప్రశ్న జాతకము, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విధానాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఈ దీపము అనే దానికి ఏంటి అని అంటే గనక, అవి కొండెక్కడం కానీ జరిగింది అని అనుకుంటే, అంటే అనుకోకుండా జరిగితే, అది కావాలని జరిగితే దానికి మనం ఏం చేయాలి, అనుకోకుండా గనక జరిగితే గనక మనకు మెయిన్గా ధన నష్టం జరగడము, ఆస్తి నష్టం జరగడము, లేదా యాక్సిడెంట్లు కావడం, లేదా దెబ్బలు తాకడము, లేదు అని అంటే గనక మనము ఉద్యోగం కోల్పోవడము, లేదా అకస్మాత్తుగా శత్రువుల యొక్క బెడద ఎక్కువగా పెరిగిపోవడం, ఇలాంటి సూచనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని శాస్త్రవచనము. దీపం కొండెక్కడం కూడా ఒక అందుకు ఇబ్బందే. అంటే మామూలుగా దీపం కొండ ఎక్కదు, ఒకవేళ అయినా ఎక్కింది. చాలామంది ఇంట్లో దీపం పెడతారు, తొందరగా ఆరిపోతుంది, అంటే వితిన్ సెకండ్స్లోనే అది పోవడం జరుగుతూ ఉంటుంది. అది మిస్టేక్ వల్ల పోతే దానికి ఏమి ఇబ్బంది లేదు, దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ అది మనం పదే సార్లు వెలిగించిన దీపం ఉండట్లేదు అని అనుకుంటే గనక అది ఆ వ్యక్తికి ఏదో రకమైనటువంటి అపాయం జరుగుతుంది అని శాస్త్ర నియమం చెప్పడం జరిగింది. అందుకే నేను ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ ఎవరికైనా ఉన్నాయి, ఇలా వెలిగించిన ప్రతిసారి కొండెక్కుతుందండి, ఇంట్లో దీపం అసలు నిలవట్లేదు అని అనుకునే ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అన్నట్టుగా గుర్తించుకోవాలి. చాలా మట్టుకు ఇంకోటి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇళ్ళలో కూడా ఎప్పుడు దీపం ఒక్కసారి వెలిగించామని అది నిటారుగానే ఉంటుంది. ఎప్పుడైతే దీపం అటు ఇటు కదులుతూ ఉంది, దీపం ఒక చోట నిలవట్లేదు, దాని యొక్క కాంతి ఏదైతే ఆ దీపం యొక్క కాంతి ఉందో అది ఊరికే అటు ఇటు తిరుగుతుంది అంటే ఆ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని శాస్త్రము. అట్లా కూడా ఉంటుంది. దీనికి శకున శాస్త్రంలో చెప్పినటువంటి దాఖలాలు చాలా మట్టుకు ఉన్నాయి. దీపము యొక్క అర్థం ఏంటి అంటే అది నెగిటివ్ని దహించేటటువంటిది అని అర్థము. అంటే చెడుని దహించేటటువంటిది దీపము అని అర్థము. కాబట్టి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అనుకుంటే గనక ఆ దీపం ఎప్పుడూ కూడా అటు ఇటు ఊగుతూనే ఉంటుంది, ఒక దగ్గర స్టెబిలిటీగా ఉండేటటువంటి అవకాశాలు లేవు. అది అలా జరుగుతుంది అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని శాస్త్రం. మనకు పూర్వకాలంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది లేదా తెలుసుకోవడం ఎలా అనుకున్నప్పుడు మట్టి పాత్రలో దీపం వెలిగించేసి ఆ దీపము ఇంటి మధ్య భాగంలో పెడితే ఏ దిక్కున నెగిటివ్ ఎనర్జీ ఉంది,
ఇప్పుడు కొంతమందికి బెడ్రూమ్లో పడుకుంటే అస్సలు నిద్ర రావట్లేదండి, హాల్లో పడుకుంటే చాలా హ్యాపీగా నిద్ర వస్తుంది, లేదా మా అమ్మ బెడ్రూమ్లో పడుకుంటే బాగా నిద్ర వస్తుంది అని అంటే, నీకు ఒకవేళ ఆ ప్రదేశంలో ఒక బెడ్రూమ్లో నిద్ర రావట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ సంచరిస్తుంది అని అర్థం చేసుకుంటారు చాలామంది. అందుకే దీపం యొక్క కాంతి ఎప్పుడైతే నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో అటువైపే తిరిగి ఉంటుంది. అంటే దాని యొక్క కాంతి ఎప్పుడు కూడా గాలికి అటే విస్తరిస్తూ, ఒక జెండా ఎట్లా అయితే విస్తరిస్తుందో గాలికి అదే రకంగా అటే విస్తరిస్తుంది. అందుకే దీపం యొక్క పద్ధతి ఈ రకంగా ఉంటుంది. అంటే అది బై మిస్టేక్ పోతే ఏమి చేయలేము, కానీ ఒకవేళ మనం పదే పదే సార్లు ఎంత వెలిగించినా కూడా ఉండట్లేదు అంటే ఈ 5 రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయండి. ఖచ్చితంగా సంకేతం ఇస్తుంది మనకి దీపం. ఏ వస్తువైనా, ఏది భగవంతునికి ఏది మనం సమర్పిద్దాం అనుకున్నా అందులో కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలకు అనుగుణంగా మనకు శాస్త్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీపం యొక్క అర్థము, పరమార్థం తెలిసినటువంటిది మనకు ఈ యొక్క శకున శాస్త్రంలో చెప్పడం జరిగినటువంటి సూచన. అది కూడా ఒక శకునం లాంటిది. దీపం అంటేనే శకునము. మనం మామూలుగా నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అనుకుని ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టమ్మా, ఇంట్లో ధూపం వెయ్యమ్మా అని చెప్పి చాలా మటుకు చెప్తూ ఉంటాం. ఆ దీపానికి ఉన్నటువంటి సంకేతం కూడా మనం కొండెక్కింది, ఆరిపోయింది అని అనుకుంటే దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి సంఘటనలు తమ జీవిత కాలంలో ఏర్పడతాయమ్మా. అలాగే దీపం గురించి, అలాగే అది ఇచ్చే సంకేతాల గురించి ఎలా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.